హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు భవిత కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి సీజన్లో దొరికే చింత చిగురుతో పప్పును ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. చింత చిగురును తీసుకోవడం వల్ల మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మలబద్ధకం ఉన్న వాళ్ళు, అలాగే చిన్నపిల్లలు నులుపురుగులు కూడా ఉంటుంటాయి కదండి. అలాంటి సమస్యలు ఉన్న పిల్లలకు కూడా చాలా మంచిది చింత చిగురు అనేది. ఇందులో ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుందండి. సీజన్లో దొరుకుతుంది కాబట్టి ఏ సీజన్లో అయితే దొరుకుతుందో ఆ సీజన్లో చింత చిగురుని తీసుకొని కాస్త ఆరబెట్టి డ్రై చేసి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటే 6 నుండి సంవత్సరం పాటు కూడా నిల్వ ఉంచుకోవచ్చు. ఎంతో హెల్త్ అయిన చింత చిగురు పప్పును ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా కుక్కర్ని తీసుకొని అందులోకి 1 కప్పు దాకా కందిపప్పును వేసుకొని 2 సార్లు బాగా కడిగి నీళ్ళను మొత్తం కూడా వంచేసి తీసుకోండి. ఇలా కందిపప్పును కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో అయితే మీరు కందిపప్పును కొలుచుకున్నారో అదే కప్పుతోనే 4 కప్పుల దాకా నీళ్ళను వేసుకోండి. 4 కప్పులు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకే మనము చింత చిగురుని వేసుకోవాలండి. ఇక్కడ నేను 1 కప్పు దాకా చింత చిగురునైతే తీసుకున్నాను. ఈ చిగురును బాగా 2 సార్లు కడిగేసి చిన్నగా కట్ చేసి తీసుకుందాము. అలానే డైరెక్ట్‌గా వేసినా కూడా బావుంటుందండి. ఎలా అయినా మనం పప్పు గుత్తితో రామేస్తాం కాబట్టి మెత్తబడిపోతుంది. కానీ ఇలా కట్ చేసి వేసుకోవడం వల్ల చింత చిగురులో ఉండే పులుపు పప్పులోకి బాగా కలుస్తుందండి. ఇప్పుడు ఇందులోకి 2 పచ్చిమిర్చిని మధ్యలోకి తుంచి వేసుకోండి. అలాగే వెల్లుల్లిపాయలని పొట్టు తీసి వేసుకోండి. నేను ఇక్కడ 8 దాకా వెల్లుల్లిపాయలని పొట్టు తీసి వేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్రని వేసుకోండి. జీలకర్ర ప్లేస్లో మీరు కావాలనుకుంటే జీలకర్ర పొడినైనా సరే వేసుకోవచ్చు. అలాగే 1 లేదా 2 టీ స్పూన్ల దాకా ధనియాల పొడిని వేసుకోండి. నేను తీసుకున్న క్వాంటిటీని బట్టి నేను ఇక్కడ 2 టీ స్పూన్ల దాకా ధనియాల పొడిని వేసుకున్నాను. హాఫ్ టీ స్పూన్ దాకా పసుపును వేసుకున్నాను. అలాగే మీ రుచికి సరిపడంత కారం వేసుకోండి. నేను ఇక్కడ 2 టీ స్పూన్ల దాకా కారం వేసుకున్నాను. నేను తీసుకున్న పచ్చిమిర్చి అంత స్పైసీగా లేవండి. అందుకోసమే నేను ఇక్కడ 2 టీ స్పూన్ల దాకా కారం వేసుకున్నాను. అంతేకాదు సమ్మర్లో కాస్త స్పైసీ తక్కువగా తింటేనే కడుపులో మంట అనేది లేకుండా ఉంటుందండి. అందుకోసమే ఈ చింత చిగురు అనేది సమ్మర్లోనే దొరుకుతుంది కాబట్టి మీరు కారాన్ని చూసి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడంత ఉప్పును కూడా వేసుకోండి. నేను ఇక్కడ కల్లుప్పును వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని 1 కప్పు దాకా వేసుకోండి. చింత చిగురు పప్పులోకి ఖచ్చితంగా వంకాయని వేసి తయారు చేసుకుంటే చిగురు పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. 1 టీ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకొని అలాగే కొద్దిగా కరివేపాకును వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ని ఉంచి స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వేపించుకోండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టి 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ మొత్తం పూర్తిగా వెళ్ళిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేయండి. చూడండి ఇక్కడ కందిపప్పు అనేవి చక్కగా ఉడికింది కదండి. చింత చిగురులో పులుపు ఉంటుంది కాబట్టి మనం ఇందులోకి టమోటో కానీ ఏమీ వేసుకోవట్లేదు. అంతేకాదండి ఉడకడానికి కూడా కాస్త టైం పడుతుంది. మీకు పూర్తిగా మెత్తబడిపోవాలి కందిపప్పు అనేది అనుకుంటే కనుక 4 నుండి 5 విజిల్ దాకా కూడా వేపించుకోవచ్చు. మీరు తీసుకున్న కందిపప్పును బట్టి మీరు విజిల్స్ వేపించుకోండి. ఇప్పుడు పప్పు గుత్తిని తీసుకొని ఇలా మెత్తగా అయ్యేటట్టు రుద్దుకొని పక్కకు తీసుకోండి. ఈ పప్పుకి ఇప్పుడు పోపును పెట్టుకుందామండి. అందుకోసం స్టవ్ మీద పోపు గరిటెని ఉంచుకొని అందులోకి 2-3 టీ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలని వేసుకోండి. నేను ఇక్కడ వెల్లుల్లిపాయలని ఒక 10 దాకా వేసుకున్నాను. లైట్గా క్రష్ చేసి వేసుకోండి. అలా అయితే ఆయిల్లో నుంచి పట్ అని బయటికి చిట్లకుండా ఉంటాయి. హాఫ్ టీ స్పూన్ దాకా ఆవాలను వేసుకోండి. అలాగే హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్రని కూడా వేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చిని వేసుకోండి. 3-4 దాకా మధ్యలోకి తుంచి ఎండుమిర్చిని వేసుకోండి. అలాగే కరివేపాకును కూడా వేసుకొని పోపును ఫ్రై చేసుకోండి. పోపు అనేది కాస్త కలర్ వచ్చేంత వరకు కూడా మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా స్పూన్తో కలుపుతూ పోపును వేయించుకోండి. ఇలా పోపు బాగా కలర్ వచ్చిన తర్వాత ఇలా తయారు చేసి పెట్టుకున్న ఈ పోపును పప్పులోకి పెట్టేసుకొని పైన మూత పెట్టుకోండి. ఇలా క్లోజ్ చేసుకోవడం వల్ల ఆ పోపులో ఉండే ఫ్లేవర్స్ అన్నీ కూడా ఆ స్మెల్ కూడా బాగా పప్పుకు పడుతుందండి. చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన చింత చిగురు పప్పు రెడీ అండి. ఈ సమ్మర్లో దొరికే ఈ చింత చిగురుతో ఇలా పప్పును తయారు చేసుకుని వేడి వేడి అన్నంలోకి కాస్తంత నెయ్యిని వేసుకొని తినండి. అమృతంలా ఉంటుందండి. ఇలా చింత చిగురుతో పప్పును మీరు కూడా ఇంట్లో తయారు చేసి మీకెలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్‌తో మేము ముందుకొస్తాం. థాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.